వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలి వస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి చేతికొచ్చిన పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ ఏనుగుల దాడుల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవడమే కాకుండా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు ముగింపు పలకాలని ఏపీ ప్రభుత్వం ఒక పక్కా నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణాల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అడవి ఏనుగుల బెడద నుంచి మన్యం జిల్లా ప్రజలకు భారీ ఉపశమనం కలగనుంది. తక్షణ చర్యల్లో భాగంగా అటవీ శాఖ 2 స్పెషల్ ఏనుగులను రంగంలోకి దించుతోంది. అడవి ఏనుగులను అదుపు చేయాలంటే వాటికంటే బలమైన ప్రత్యేక శిక్షణ పొందిన కుంకి ఏనుగులు మాత్రమే కరెక్ట్ అని అటవీ శాఖ భావించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 2 కుంకి ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. ఈ 2 ఏనుగుల సహాయంతో ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో అడవి ఏనుగుల సంఘర్షణల నియంత్రణ చర్యలు వేగవంతంగా చేపడతారు. ఇంతకీ ఆ 2 కుంకి ఏనుగులు ఏవో తెలుసా? రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్, కర్ణాటక నుంచి తీసుకొచ్చిన అభిమన్యు. ఈ 2 మానవ ఏనుగు సంఘర్షణల నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అపారమైన అనుభవం కలిగినవి. రీసెంట్గా అభిమన్యు, జయంత్లు 6 మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై వాటిని విజయవంతంగా పూర్తి చేసే. ముఖ్యంగా ఇటీవల పలమనేరు సమీపంలో ఒక ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్లో ఈ 2 కుంకిలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. ఈ రెండింటి మధ్య ఉన్న సమన్వయం, ఆపరేషన్లలో వాటి పనితీరును పరిగణలోకి తీసుకునే అధికారులు వీటిని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయం ఎంతో సరైనది. అటవీ పర్యావరణ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటవీ సంరక్షణ, మానవ వన్యప్రాణి సంఘర్షణల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒడిశా సరిహద్దుల నుంచి అడవి ఏనుగులు మన్యం జిల్లాలోకి తరచూ ప్రవేశించి వ్యవసాయ భూముల్లో పంటలను ధ్వంసం చేయడం, గ్రామాలపై దాడులు చేయడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం, అటవీ ఆవాసాలు విచ్ఛిన్నం కావడం, ఆహారం, నీటి కొరత వంటి అనేక కారణాల వల్ల ఏనుగులు మానవ ఆవాసాల్లోకి వస్తున్నాయి. దీనిపై స్థానిక ప్రజలు దశాబ్దాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏనుగులను తిరిగి అడవిలోకి మళ్లించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఒడిశా నుంచి కుంకి ఏనుగులను కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు. ఈలోపు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా పలమనేరు నుంచి ఈ 2 కుంకి ఏనుగులను తరలించాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు గుచ్చిమి క్యాంపులో కుంకి ఏనుగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయంత్, అభిమన్యులు రాగానే వాటికి తగిన వసతులను కల్పించి వెంటనే ఆపరేషన్లలో భాగస్వామ్యం చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు కందకాలు తవ్వడం, నీటి వనరులను అభివృద్ధి చేయడం వంటి చర్యలను వేగవంతం చేస్తారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి ఏనుగుల కదలికలను ట్రాక్ చేస్తారు. హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను కూడా అందుబాటులోకి ఉంచి ఏనుగుల బెడద ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ చర్యలన్నీ సమన్వయంతో చేపట్టి మానవ ఏనుగు సంఘర్షణను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను డిప్యూటీ సీఎం కార్యాలయం స్వయంగా చూస్తోంది.